హలో నమస్తే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హాట్ లైన్లో ఉన్నారు. నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శ ఇది. జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ విమర్శ చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి కూడా నచ్చల. రాహుల్ గాంధీ ఈవీఎంలకు సంబంధించిన అంశంపైన, ఓట్ల చోరీకి సంబంధించిన అంశంపైన చేస్తున్న పోరాటానికి నైతికంగా వైసీపీ మద్దతుదారుల్లో చాలామంది సపోర్ట్ చేస్తూ వచ్చారు. వాళ్ళు బయటకు వచ్చి రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేశారా అంటే చేశారని చెప్పను, కానీ చాలామంది వైసీపీ క్యాడర్ కూడా, వైసీపీని మోస్తున్న సామాజిక వర్గాలకు కూడా రాహుల్ చేస్తున్న ఫైట్ పైన సింపతి ఉంది. రాహుల్ మాట్లాడుతుంది సరైనదే కదా అనిపిస్తోంది. రాహుల్ బాటలో జగన్ కూడా నడిస్తే బెటర్ కదా అనిపించింది. కానీ జగన్మోహన్ రెడ్డి నిన్న రాహుల్, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒక్కటేనంటూ చేసిన వ్యాఖ్య, వాళ్ళ ముగ్గురు హాట్ లైన్లో మాట్లాడుకుంటున్నారు అంటూ చేసిన వ్యాఖ్య వైసీపీకి సంబంధించిన క్యాడర్ని కూడా ఆశ్చర్యపరిచింది. ఎందుకు ఈయన ఇలా మాట్లాడారు అనిపించింది. కానీ జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ, జగన్మోహన్ రెడ్డి ఆలోచన చంద్రబాబుని ఇరికించటం. నిన్నటి ఆ వ్యాఖ్య ద్వారా చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి ఇరికించేశారు బీజేపీ దగ్గర. ఇప్పుడు కాంగ్రెస్తో కలిసి దీనికోసం పోరాటం చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి కొత్తగా వచ్చే లాభమేం లేదు. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు, పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. పైగా కాంగ్రెస్ పార్టీని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి నమ్మలేకపోతున్నారు. కాంగ్రెస్ కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మలేకపోతుంది. బట్ భారతీయ జనతా పార్టీ టీడీపీతో కలిసి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ జగన్ని నమ్ముతోంది. టీడీపీతో కలిసి తనను ఓడించినప్పటికీ జగన్ భారతీయ జనతా పార్టీని నమ్ముతున్నాడు. ఈ కారణంగానే నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ వ్యాఖ్యలు. భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రభుత్వంలో ఉండి కూడా టీడీపీ బీజేపీని నమ్మలేకపోతోంది. భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రభుత్వంలో ఉండి కూడా టీడీపీకి కాంగ్రెస్ పైన ప్రేమ కనపడుతోంది. సో ఈ మొత్తం సీక్వెన్స్లో జగన్మోహన్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్య, రాహుల్ ఏపీ గురించి ఎందుకు మాట్లాడరు, రాహుల్ చంద్రబాబు మాట్లాడుకుంటున్నారు, ఈ వ్యాఖ్య భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి చేరింది. కేంద్ర నాయకత్వం చంద్రబాబుని అనుమానంగా చూసేలా చేసింది. చంద్రబాబు రాహుల్తో టచ్లో ఉన్నారా? చంద్రబాబు రాహుల్ మాట్లాడుకుంటున్నారా? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 11 ఏళ్ళుగా అధికారంలో ఉంది. ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఎప్పుడు ఎవరితో ఎలా కలుస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళకంటూ సొంత ఇంటెలిజెన్స్ లేకుండా ఉండదు, వాళ్ళకంటూ తెలియకుండా ఉండదు. కానీ ఈ విమర్శని బయట పబ్లిక్ డొమైన్లో పెట్టడం ద్వారా, ప్రజల ముందు ఉంచడం ద్వారా తెలుగుదేశం పార్టీ పైన రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యల తర్వాత ఒకసారి తరచి చూస్తే రాహుల్ చేస్తున్న విమర్శలపైన, రాహుల్ ఈసీని, బీజేపీని చీల్చి చెండాడుతున్న తీరుపైన చంద్రబాబు నాయుడు వైపు నుంచి ఒక్క కమెంట్ కూడా కనపడదు మనకి. టీడీపీ నాయకుల వైపు నుంచి ఒక్క విమర్శ కూడా కనపడదు మనకి. నిజానికి ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాటలు, ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చంద్రబాబుతో కలిసి కూడా చేశారు 2019 ఎన్నికల కంటే ముందు. ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు, రాహుల్ కలిసి ఇదే అంశంపైన అనేక ప్రెస్ కాన్ఫరెన్స్లను అడ్రస్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు లేరంతే, రాహుల్ అదే మాట్లాడుతున్నారు. ఓట్ల చోరీకి సంబంధించి కొత్త ఎవిడెన్స్ని కూడా ఆయన బయట పెడుతున్నారు. ఈ సందర్భంలో రాహుల్ పైన చంద్రబాబు విమర్శలు చేయకపోవడం అనేది పబ్లిక్లో కనపడుతుంది. వాళ్ళిద్దరు రహస్యంగా మాట్లాడుతున్నారా లేదా మనకు తెలియదు, కానీ బీజేపీకి తెలిసి ఉంటుంది. కానీ రాహుల్ పైన చంద్రబాబు అండ్ టీం విమర్శలు చేయట్లేదు. రాహుల్ బీజేపీని అటాక్ చేస్తుంటే బీజేపీ పార్ట్నర్ పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ రాహుల్ని ఒక్క విమర్శ కూడా ఎందుకు చేయట్లేదు, మాట్లాడాలి కదా, చేయాలి కదా, ఎందుకు మాట్లాడలేదు అని బీజేపీ నాయకత్వం, క్యాడరు, నాయకులు అంతా అనుకునేలా చేసింది నిన్నటి జగన్మోహన్ రెడ్డి కామెంట్. జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ కామెంట్ రాజకీయంగా చంద్రబాబుని బీజేపీ దగ్గర ఇరికించినట్లయింది. సో ఇప్పుడు చంద్రబాబు బయటకు వచ్చి రాహుల్ గాంధీ అదేంటి ఇదేంటి అని ఏమైనా మాట్లాడినా ఇది డ్రామాగానే చూస్తారు తప్ప బీజేపీ లైన్లో చంద్రబాబు ఉండి మాట్లాడుతున్నారని ఎవరు చూసే పరిస్థితి లేదు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని గమనిస్తున్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతున్న మాట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్న దాంట్లో 1%, 2% కూడా అక్కడ సిద్ధాంతపరంగా తమకు వ్యతిరేకమైన కూటమి, సిద్ధాంతపరంగా తమను వ్యతిరేకిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ పైన చేయట్లేదు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్స్లో నుంచి తీసుకున్న సమాచారాన్నే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం చూస్తూ ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ
ఇప్పుడున్న పార్ట్నర్ పార్టీలన్నీ గట్టిగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిందేనని మాట్లాడుతున్న పరిస్థితిలో కనపడట్లేదు ఎక్సెప్ట్ స్టాలిన్. తేజస్వి అసంతృప్తిగానే ఉన్నారు కాంగ్రెస్ పైన, అఖిలేష్ అసంతృప్తిగానే ఉన్నారు కాంగ్రెస్ పైన, మమత ఓపెన్గా తిడుతున్నారు కాంగ్రెస్ పార్టీని, కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అయ్యారు. ఒక స్టాలిన్ మినహా కాంగ్రెస్ పార్టీతో గుండె కలిపి నడుస్తున్న ఇండీ కూటమిలోని పార్టీలే లేవు. ఇటువంటి సందర్భంలో ఆ పార్టీలన్నింటినీ స్ట్రాంగ్ సపోర్టర్స్గా మార్చుకోవడంతో పాటు ఎన్డీఏ కూటమిలో లేని పార్టీలను కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయాలి. కానీ ఎన్డీఏ కూటమిలో లేని పార్టీలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోందంటే, ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం లాంటి పార్టీల పట్ల సానుకూలత, ప్రేమ, ఆప్యాయత, వాత్సల్యం ఇంకేదో చూపిస్తోందంటే దాని అర్థం వైసీపీని మేము ఎప్పటికీ యాక్సెప్ట్ చేయమని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్ట. వైసీపీని యాక్సెప్ట్ చేయొద్దని కాంగ్రెస్ పార్టీ పైన చంద్రబాబు నాయుడు ఒత్తిడి తీసుకొస్తున్నట్ట. ఇలా రకరకాల ఈక్వేషన్స్ ఉన్న నేపథ్యంలో చంద్రబాబును ఉద్దేశించి, రాహుల్ను ఉద్దేశించి, రేవంత్ను ఉద్దేశించి నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టాయి. ఈ ఇరుకు నుంచి ఎలా తెలుగుదేశం పార్టీ బయటపడుతుందో చూద్దాం.